హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రస్తుతం గుంటూరు నుండి ఇక్కడ తిరుపతి నుండి గుంటూరుకి ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబర్ 17261, 17262 ఈ రైల్ని టెంపరవరీగా పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సత్యసాయిబాబా వారి 100వ జయంతి సందర్భంగా కొన్ని రైళ్ళని ఇక్కడ సత్యసాయి ప్రశాంతి నిలయం గుండా రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే కొన్ని రైళ్ళకి ఇక్కడ స్టాప్ని కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు తిరుపతి గుంటూరు మధ్యలో సేవలు అందిస్తున్న ఈ రైలు యొక్క సర్వీస్ని గుంటూరు నుంచి తిరుపతికి వెళ్ళాక ఇటు ధర్మవరం వరకు పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పొడిగింపు అనేది 2 నెలల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వివరాల్లోకి వెళ్తే గుంటూరు నుండి తిరుపతికి ప్రయాణించే ట్రైన్ నెంబర్ 17261 ఈ రైలు యొక్క సర్వీస్ అనేది ధర్మవరంకి అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు యొక్క టైమింగ్ స్టాప్స్లలో మనకి ఇక్కడ గుంటూరు తిరుపతి మధ్యలో ఎటువంటి మార్పులు అనేవి లేవు. ప్రస్తుతం ఎలాగైతే ప్రయాణిస్తుందో అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ బండి అలాగే ప్రయాణిస్తుంది. ఇంకా తిరుపతికి వెళ్ళిన ఈ బండిని మీకు తెలుసు, ఈ బండి ఎలాగో సాయంత్రం వరకు తిరుపతిలోనే ఖాళీగా ఉంటుంది. అలా ఉండకుండా ఈ రైలుని ఇటు ధర్మవరం వరకు పొడిగించడం జరిగింది. ఈ 2 నెలల వరకు తిరుపతికి ఉదయం 4 గంటలకు చేరుకున్న ఈ రైలు 4 గంటల 5 నిమిషాలకి అలా తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి ఉదయం 9 గంటలకి ధర్మవరం రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే 17262గా అందుబాటులో ఉంటుంది. ఈ రైలుకి పొడిగింపు అనేది అక్టోబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఇక్కడ ధర్మవరం రైల్వే స్టేషన్లో మనకి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాలకి బయలుదేరుతుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకి తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇంకా అక్కడి నుండి ఈ రైలు పాత టైమింగ్స్కే 7 గంటల 25 నిమిషాలకి ఇటు గుంటూరుకు బయలుదేరుతుంది. తిరుపతి గుంటూరు మధ్యలో కూడా ఈ రైలు యొక్క టైమింగ్స్లో కానీ స్టాప్స్లో కానీ ఎటువంటి మార్పు అనేది లేదు. అలాగే గుర్తుపెట్టుకోండి, ఈ పొడిగింపు అనేది కేవలం 2 నెలల వరకే టెంపరవరీగా పొడిగించడం జరిగింది. ఇంకా ఈ రైలు మార్గం మధ్యలో ఆగే స్టాప్స్ వచ్చేసి మనకి కొత్తగా అందుబాటులోకి వచ్చినాయి. జమ్మలమడుగు, అలాగే పొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, తర్వాత కమలాపురం, కడప, రాజంపేట, రైల్వే కోడూరు, అలాగే పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్ ఈ స్టేషన్ల గుండా ఈ ట్రైన్ ఇటు ధర్మవరం తిరుపతి ధర్మవరం మధ్యలో మనకి అందుబాటులో ఉంటుంది. మీకు ఈ రైలుకి సంబంధించిన బుకింగ్స్ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి. డైరెక్ట్ మనకి గుంటూరు నుంచి ధర్మవరంకి చూపిస్తుంది. ఈ రైలు యొక్క పొడిగింపుతోటి మనకి గుంటూరు ధర్మవరం మధ్యలో కొన్ని రోజుల వరకు ఒక రెగ్యులర్ సర్వీస్ అనేది ఏర్పడినట్లుగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ గుంటూరు అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్ని ధర్మవరం వరకు పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.